జూన్ 5 జూన్ 5 పర్యావరణ దినోత్సవం, ప్రకృతి ఆరాధనా దినోత్సవం. శ్వాసదాత ప్రకృతి. ప్రకృతిని ఆరాధిస్తే వికృతి దూరం అవుతుంది, ప్రకృతిలో లయం అవుతుంది. వికృతిని ఆరాధిస్తే ప్రకృతికి దూరం అవుతాం. ఎందుకంటే శ్వాసదాత ప్రకృతి. అదే కదా కోవిడ్ నేర్పిన పాఠం. అంటే శానిటైజర్తో చేతులను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోండి అంటే భూమిని, నీటిని శుభ్రంగా ఉంచండి, మొక్కలు నాటండి అని ప్రకృతి తెలుపుతున్న అంతరార్థం. హరితాహారం, భూసారం, అది అసలైన శానిటేషన్. భూమిని శుభ్రంగా ఉంచుదాం, స్వచ్ఛమైన శాకాహారం తిందాం. నీటిని శుభ్రంగా ఉంచుదాం, శుభ్రమైన మంచినీరు తాగుదాం. ప్రకృతి = శాకాహారం. ప్రకృతి మాట ధ్యానం, ప్రకృతి అందించే ఆహారం శాకాహారం. అందుకే మానవుడి నిండు జీవితానికి 2 ఆరోగ్య సూత్రాలు: 1 శాకాహారం, 2 ధ్యానం. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. శ్వాసదాత ప్రకృతి. శ్వాసే గురువు. ధ్యానం వల్లనే ఆత్మజ్ఞానం, ఆత్మజ్ఞానం వల్లనే ముక్తి. కనుక శాకాహారం తిందాం, ధ్యానం చేద్దాం, ప్రకృతి మాట విందాం, ఆరోగ్యంగా ఉందాం. ఆరోగ్య జగత్ = శాకాహార జగత్ ప్లస్ ధ్యాన జగత్ ప్రకృతి జగత్. సాయిబాబా చెప్పిన 2 మాటలు కూడా ఇవే. శ్రద్ధ, నిష్ఠ = శాకాహారం. సహనం = ధ్యానం. సహనమే ప్రగతి, సహనమే ప్రకృతి, సహనమే ధ్యానం. శ్వాస మీద ధ్యాస సాధించడమే పునరుత్థానం, రంజాన్, సంక్రాంతి. ఏ దేశం వారైనా, ఏ మతం వారైనా, ఏ కులం వారైనా, ఇంకెవరైనా ఆరాధించాల్సింది మొదటగా ప్రకృతిని. అంటే ప్రకృతి అందించే శాకాహారమే తినాలి. జంతువులు, మానవులు స్నేహితులు. మన నోటి లోపలికి వెళ్ళే ఆహారమే మన ఆరోగ్యాన్ని కాపాడే మొదటి మిత్రుడు కదా. ఆహారమే ప్రజాపతి. కాబట్టి ఇకనైనా మనం ప్రకృతిని ఇకనైనా మనం ప్రకృతిని ఆరాధిద్దాం, ప్రకృతితో లయమై జీవిద్దాం. థ్యాంక్ యూ.